Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Discover, Learn and Grow. ఈ పర్టికులర్ వీడియో నుండి మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం, రైట్? లైక్ ఇంతకు ముందు అయితే మనము సినిమాటోగ్రఫీ సిరీస్ కంప్లీట్ చేసినాం, యాజ్ వెల్ యాజ్ లైటింగ్ సిరీస్ కంప్లీట్ చేసినాం. లైక్ వి ఆల్సో లర్న్ అబౌట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ డిజైనింగ్ సిరీస్ గురించి, అదే ప్రొడక్షన్ డిజైనింగ్ సిరీస్ గురించి డిస్కస్ చేసినాం. యాజ్ వెల్ as కాస్ట్యూమ్ డిజైనింగ్ యాజ్ వెల్ as ఆర్ట్ డైరెక్షన్ కూడా డిస్కస్ చేసినాం. సో ఈ పర్టికులర్ వీడియో నుండి, రైట్, ఈ పర్టికులర్ వీడియో నుండి వి విల్ బి జంపింగ్ ఇన్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద లైక్ వి విల్ బి ఐ విల్ బి పోస్టింగ్ కంటిన్యూస్లీ ద వీడియోస్, రైట్? సో బేసికల్లీ దీంట్లో ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిరీస్ లో మేబీ మోర్ దెన్ 10 to 12 వీడియోస్ ఉంటాయి. సో యా, ఈచ్ వీక్ ఈచ్ వీక్ ప్రతి వీక్ ఒక్కొక్క వీడియో రిలీజ్ అవుతూ వస్తుంది. సో యా, ఈ పర్టికులర్ వీడియోలో అయితే లైక్ వీ విల్ బి లెర్నింగ్ అబౌట్ క్లాపర్ లోడర్ ని మనం ఇంటర్నేడి అని కూడా అంటాం. లైక్ ఐ విల్ బి కమింగ్ ఫ్రమ్ బాటమ్ టు అప్ అన్నమాట, బాటమ్ టు టాప్. ఫర్ ఎగ్జాంపుల్, క్లాపర్ లోడర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అందరికంటే చిన్నవాడు. సో అతని గురించి చెప్తా. నెక్స్ట్ థర్డ్ ఏడి గురించి చెప్తా. నెక్స్ట్ సెకండ్ ఏడి గురించి చెప్తా. తర్వాత సెకండ్ ఏడి, తర్వాత ఫస్ట్ ఏడి గురించి, అట్లా. సో మనం బాటమ్ టు టాప్ వస్తాం అన్నమాట. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఫ్రెషర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా లైక్ ఇఫ్ వాళ్ళు ఒకవేళ ఏదైనా పొజిషన్ లోపలికి పోదాం అనుకున్నా ఇదే హైరార్కీ ఫాలో కావండి. లైక్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు ఫాలో దిస్ హైరార్కీ, బట్ ఇదే హైరార్కీ ఫాలో అయితే లైక్ మీకు బెటర్ అని చెప్పేసి. సో బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద వీడియో, నేను ఒకటి రెండు సజెషన్స్ ఇస్తా, యాజ్ వెల్ యాజ్ ఒకటి రెండు హార్ష్ ట్రూత్స్ చెప్తా. సో యా, సో బేసికల్లీ, రైట్, సజెషన్ ఏంటిదంటే బేసికల్లీ మీరు ఒక సినిమాని చూస్తున్నారు అనుకో, మీ ఫేవరెట్ సినిమా ఏదైనా సరే, లైక్ మీరు ఒక సినిమా చూస్తున్నారు అనుకో, దాన్ని 3 సార్లు చూడండి, రైట్? ఒకసారి మొత్తం చూడండి, లైక్ ఆడియో వీడియో రెండు కలిపి చూడండి, లైక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం, స్టోరీ పర్పస్ కోసం చూడండి. ఫస్ట్ టైం సినిమాని చూడండి. సెకండ్ టైం ఆడియో 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 మొత్తం మ్యూట్ చేసేసి ఓన్లీ వీడియోనే చూడండి, మీకు అర్థమవుతుంది షార్ట్స్ ఎలా పెడుతుండ్రో. ఆడియోని మ్యూట్ చేసేయండి. మొత్తం 3 గంటల సినిమా చూడండి, 2 గంటల సినిమా చూడండి. ఫస్ట్ టైం నార్మల్ గా చూడండి, లైక్ స్టోరీ తెలుసుకోవడానికి అండ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? కానీ సెకండ్ టైం జస్ట్ మ్యూట్ ద వీడియో, రైట్? సో సినిమాని మ్యూట్ చేసేసి ఓన్లీ వీడియో చూసేయండి. అది 2 గంటలు ఉండొచ్చు, 3 గంటలు ఉండొచ్చు ఆ సినిమా, బట్ ఓన్లీ వీడియోని చూడండి, ఆడియోని మ్యూట్ చేసేయండి. మీకు అర్థమవుతుంది షార్ట్స్ ఎలా పెడుతుండ్రు, లైక్ షార్ట్స్ ఎలా పెడుతుండ్రు, యాంగిల్స్ ఎట్లా పెడుతుండ్రు, లైటింగ్ ఎట్లా ఉంది. సో అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. సౌండ్ ఉంటే అది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో సౌండ్ అని మొత్తం మ్యూట్ చేసేసుకొని చూసేయండి, వీడియోని మాత్రమే చూసేయండి, లైటింగ్ అదంతా మీకు అర్థమవుతుంది. థర్డ్ టైం ఏం చేయండి అంటే, సెకండ్ టైం సౌండ్ మ్యూట్ చేసారు కదా, థర్డ్ టైం వీడియోని ఆఫ్ చేసేసేయండి, జస్ట్ ఆఫ్ ద వీడియో, రైట్? ఆఫ్ ద వీడియో ఆఫ్ ద సినిమా, రైట్? సో వీడియోని మొత్తం ఆఫ్ చేసేసి ఓన్లీ ఆడియో వినండి, ఓన్లీ సౌండ్ వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది లైక్ డైలాగ్స్ యాక్టర్స్ డైలాగ్స్ ని ఎలా చెప్తున్నారు. ఫోలే ఇన్ ద సెన్స్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో మ్యూజిక్, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో సౌండ్స్ క్రియేట్ చేస్తాం, నాట్ మ్యూజిక్, బట్ వీ విల్ బి క్రియేటింగ్ సౌండ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్. దాన్ని ఫోలే అంటారు. ఫోలే గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఆ ఫోలే ఎట్లా పెడుతుండ్రు, ఎన్విరాన్మెంట్ సౌండ్స్ ఎట్లా వస్తున్నాయి, యాక్టర్స్ డైలాగ్స్ ఎట్లా చెప్తుండ్రు, ఆ మ్యూజిక్ ఎలా ఉంది. సో మీకు సౌండ్ గురించి కూడా క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఏంటిదంటే, ఫస్ట్ నార్మల్ గా చూసేసేయండి బై. ఫస్ట్ నార్మల్ గా చూసేసేయండి, సినిమాలా చూడండి, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం, స్టోరీ పర్పస్ కోసం చూసేయండి. సెకండ్ టైం టోటల్లీ ఆఫ్ యువర్ ఆడియో, రైట్? యూ విల్ బి మ్యూటింగ్ యువర్ ఆడియో అండ్ దెన్ యూ విల్ బి వాచింగ్ ద వీడియో. అప్పుడు మీకు ఏమో అర్థమవుతుంది అంటే, లైక్ యూ విల్ బి అండర్స్టాండింగ్ ద విజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సినిమా, రైట్? సో లైట్స్ ఎలా పెడుతున్నారు, షార్ట్ డివిజన్ ఎట్లుంది, అది మీకు అర్థమవుతుంది. ఇన్ ద థర్డ్ స్టెప్, రైట్, ఇన్ ద థర్డ్ స్టెప్ కంప్లీట్లీ ఆఫ్ ద వీడియో అండ్ యూ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ ద వీడియో అండ్ అదేంటి, కంప్లీట్లీ ఆఫ్ ద వీడియో అండ్ ఓన్లీ ఆడియో నిండండి, జస్ట్ లిజన్ ద ఆడియో, రైట్? సో దట్ మీకు అర్థమవుతుంది ఫోలే ఎట్లా పెడుతుండ్రు, లైక్ యాక్టర్స్ డైలాగ్స్ ఎట్లా చెప్తుండ్రు, ఎలాంటి ఎమోషన్ తో డైలాగ్ చెప్తుండ్రు, ఎలాంటి పిచ్, లైక్ ఒక పర్టికులర్ డైలాగ్ చెప్పేటప్పుడు ఆ పిచ్ ఎలా ఉంది, హై వాల్యూమ్ ఉందా, లో వాల్యూమ్ ఉందా. సో అట్లా మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ప్లీజ్ ఫాలో దిస్ సజెషన్, రైట్? నేను కూడా ఇది ఫాలో అయినా కాబట్టి లైక్ ఐఆమ్ ఐఆమ్ గుడ్ ఎట్ ఫిలిం మేకింగ్ అన్నమాట. నేను ఇది ఫాలో అయిపోయినా కాబట్టి ఐఆమ్ గుడ్ ఎట్ ఫిలిం మేకింగ్. నేను ప్రో అని చెప్పాను, బట్ ఇది ఫాలో అవుతే మీరు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతారు బ్రో, రైట్? సో యా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సజెషన్ ఐ వాంట్ గివ్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి హార్డ్ ట్రూత్ ఏంటిదంటే,
See, there is no guarantee, right? There is no guarantee that a good assistant director will be becoming a director, right? సో సెకండ్ వన్ ఏంటిదంటే హార్ష్ ట్రూత్ గైస్. హార్ష్ ట్రూత్ ఏంటిదంటే దేర్ ఈస్ నో గ్యారంటీ దట్ ఏ గుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ విల్ బి బికమింగ్ ఏ గుడ్ డైరెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను లైక్ నాకు తెలిసి 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే 2017-18 నుంచి ఇండస్ట్రీలో ఉన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ షూట్స్ చూస్తూ షూట్స్లో ఏడీగా చేస్తూ లైక్ హైదరాబాద్లో కొన్ని షూట్స్ చూసి కొన్ని ఏడీగా చేసిన, ముంబైలో కొన్ని షూట్స్ చూసిన, గోవాలో కొన్ని షూట్స్ చూసిన. సో బేసికల్లీ లైక్ 5 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే లైక్ there are very good assistant directors with 15 to 20 years of experience. 20 years experience ఉన్న assistant directors ఉన్నారు, 15 years ఉన్న 15 years experience ఉన్న assistant directors ఉన్నారు, 25 years experience ఉన్న assistant directors ఉన్నారు. కానీ వాళ్ళు డైరెక్షన్ ని క్రాక్ చేయలేకపోతున్నారు, రైట్? దే ఆర్ నాట్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరనే మిగిలిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్లాపర్ బోర్డర్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత సెకండ్ ఏడిఐ, తర్వాత అదే తర్వాత థర్డ్ ఏడిఐ, సెకండ్ ఏడిఐ, ఫస్ట్ ఏడిఐ అవుతారు. లైక్ దే ఆర్ వెరీ గుడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ ద నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోతుంటారు. దే కెనాట్ బికమ్ డైరెక్టర్స్. వాళ్ళు వెరీ గుడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్. వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళ వల్ల లైక్ ఐ కెనాట్ సే లైక్ దే కెనాట్ డూ ఇట్, బట్ ఎందుకు అవ్వట్లేదు అని నాకు కూడా అర్థం కాదు. అండ్ నేను ఇంకొంతమందిని చూసిన, కొంతమంది ఎట్లుంటారంటే అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఏం చేయరు, ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చేయరు, బట్ డైరెక్ట్లీ దే విల్ బి గోయింగ్ అంటూ డైరెక్షన్ అనమాట. ఫస్ట్ సినిమానే డైరెక్షన్ తోని స్టార్ట్ చేసేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఏం చేయరు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ సెడ్ కి a good assistant director cannot be a there is no guarantee, sorry, there is no guarantee that a good assistant director will be a director karke. So keep this harsh truth in your mind, guys. సో ఇంకొకటి ఏంటిదంటే డైరెక్షన్ టీమ్ ఈజ్ ఆల్వేస్ లాజిస్టిక్స్ టీమ్ బట్ నాట్ క్రియేటివ్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్, see, as an assistant director, see, you will be working only on logistics. You will be not working on creativity, right? Creativity kosam director, associate director, and script supervisor. డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ సూపర్వైజర్. మన మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేస్తే అసోసియేట్ డైరెక్టర్ బదులు కో డైరెక్టర్ ఉంటాడు అనుకుంటా. సో బేసికల్లీ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్, స్క్రిప్ట్ సూపర్వైజర్, వీళ్ళు ముగ్గురు మాత్రమే క్రియేటివిటీలో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ రైటర్స్, రైట్? వీళ్ళు నలుగురు మాత్రమే క్రియేటివిటీలో ఇన్వాల్వ్ అవుతారు. దిస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ ఉంది కదా, ఏడిస్ టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్, దే ఆర్ మోర్ ఇన్ టు లాజిస్టిక్స్, దే ఆర్ నాట్ ఇన్ టు క్రియేటివిటీ. సో ఇది కూడా ఒక హార్ష్ ట్రూతే గైస్, రైట్? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకేం రాదు భయ్, నాకేం రాదు. నేను వీడియో చేసుకోవచ్చు, నాకు పేరు వస్తుంది, కుదిరితే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు రావట్లేదు, యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు, మీరు అట్లా అనుకోకండి. బట్ చెప్తున్నా, నేనే చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ వై ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ మీరు ఏడీగా పని చేస్తే నేను క్రియేటివిటీ నేర్చుకోవచ్చు అని చెప్పేసి మీరు అనుకోకండి. లైక్ ఇట్స్ మోర్ ఇన్ టు లాజిస్టిక్స్, రైట్? లాజిస్టిక్స్ ఇన్ ద సెన్స్ పనులు చేయించడం, దోస్ ఆల్ కమ్స్ ఇన్ టు లాజిస్టిక్స్. యూ కెన్ లెర్న్ లీడర్షిప్, రైట్? నువ్వు ఏడీగా పనిచేసినప్పుడు లైక్ ఒక డైరెక్టర్ ఎలా అందరిని కమాండ్ చేస్తుండో, ఒక డైరెక్టర్ అందరితో ఎలా వర్క్ చేయించుకుంటుండో, హౌ ఈజ్ హీ మేనేజింగ్ ద థింగ్స్, హౌ ఈజ్ హీ లీడింగ్ ద టీమ్ అనేది మీకు అర్థమవుతుంది. యూ విల్ బి అండర్స్టాండింగ్ అండ్ యూ విల్ బి బికమింగ్ ఏ లీడర్. లైక్ మీరు ఏడీగా చేస్తే మీరు లీడర్ అవుతారు. లైక్ యూ కెన్ బి యూ కెన్ మేనేజ్ ద టీమ్. బట్ మీరు క్రియేటివిటీ పరంగా అయితే పెద్ద స్కోప్ ఉండదు. అందుకే చెప్తున్నా, డైరెక్షన్ టీమ్ డైరెక్షన్ టీమ్ ఎస్పెషల్లీ అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ ఆర్ మోర్ ఇంటూ లాజిస్టిక్స్ బట్ నాట్ ఇంటూ క్రియేటివిటీ. సో యా, నాకు తెలిసి దీని మీద కొంచెం నన్ను వేసుకుంటారేమో, బట్ ఐఎమ్ సెయింగ్ ద హార్స్ ట్రూత్ గైస్. నాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, బట్ ముందే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇండస్ట్రీకి పోదాం అనుకుంటే మిమ్మల్ని ముందే ప్రిపేర్ చేస్తున్నా అనుకోండి. యూ కెన్ థింక్ లైక్ దట్, రైట్? సో యా, ఇప్పుడు క్లాపర్ బోర్డర్కి వెళ్దాం. క్లాపర్ లోడర్, నాట్ బోర్డర్, క్లాపర్ లోడర్ ని మనము ఇంటర్నేడియా అని కూడా అంటాం. ఇంటర్న్ ఇన్ ద సెన్స్ హూ కేమ్ టు ద ఇండస్ట్రీ టు లెర్న్, అంతే. టు హూ కేమ్ టు ద ఫిలిం టు లెర్న్, రైట్? క్లాపర్ లోడర్ ని ఇంటర్నేడి కూడా అంటాం, ఇంటర్న్ అసిస్టెంట్ డైరెక్టర్. సో లెట్స్ సీ వాట్ ఈస్ క్లాప్ బోర్డర్ అండ్ హూ ఇస్ క్లాపర్ లోడర్. క్లాపర్ లోడర్ అంటే ఏం లేదు, హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ క్లాప్ బోర్డ్స్, రైట్? క్లాప్ బోర్డ్ మీకు తెలిసే ఉంటుంది. దిస్ ఈస్ ద క్లాప్ బోర్డ్. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, దీన్ని క్లాప్ బోర్డ్ అంటారు అనమాట. ఈ పాప్కార్న్ ని తీసేస్తా, ఒక్క నిమిషం guys.
యాక్చువల్లీ ఇది క్యాన్వాలో ఎడిట్ చేసిన, బట్ పాప్కార్న్ పోవట్లేదులే. సో బేసికల్లీ పాప్కార్న్ ఎన్నుకున్న దాన్ని క్లాప్ బోర్డ్ అంటాము, లైక్ కొడతాం కదా సౌండ్. సో clapper loader is the one who will be taking care of clapboard, as simple as that, right? So clapboard also called as slate or clapper. సో ఫస్ట్ మనము క్లాప్ బోర్డ్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ విల్ బి డీప్ డైవింగ్ ఇంటూ క్లాపర్ లోడర్ అండ్ ఆల్సో హిస్ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్లాపర్ లోడర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? సో క్లాప్ బోర్డ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్లేట్ ఆర్ క్లాపర్. సో దీన్ని క్లాపర్ అంటాము, లేకపోతే స్లేట్ అంటాము, బట్ బేసికలీ క్లాప్ బోర్డ్ అంటాం, స్లేట్ కూడా అంటాం అన్నమాట. నేను వర్క్ చేసిన మూవీస్ లో అయితే స్లేట్ అనేటోళ్ళు కొంతమంది, కొంతమంది క్లాప్ బోర్డ్ అనేటోళ్ళు. సో యూ కెన్ యూస్ డిఫరెంట్ టర్మినాలజీస్, రైట్? సో ఈజ్ ఎ టూల్ యూజ్డ్ ఇన్ ఫిలిం ప్రొడక్షన్. ఫిలిం ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాము టు అసిస్ట్ ఇన్ ద సిక్రనైజేషన్ ఆఫ్ పిక్చర్ అండ్ సౌండ్ అండ్ టు లేబుల్ ద టేక్స్. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఈ డెఫినేషన్స్ నేర్చుకోండి. నేను సింపుల్ గా చెప్పాలంటే, క్లాప్ బోర్డ్ అనేది ఆడియోని వీడియోని సింక్రొనైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. క్లాప్ బోర్డ్ ఉండడం వల్ల ఎడిటర్ కి పోస్ట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ చాలా అంటే చాలా యూజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వీడియో తీస్తున్నావు, ఆ వీడియో బయట ఫ్రేమ్ బయట ఒకరు బూమ్ మైక్ పట్టుకొని యాక్టర్స్ డైలాగ్స్ ని రికార్డ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఆడియోకి సపరేట్ ఫైల్ ఉంటుంది, వీడియోకి సపరేట్ ఫైల్ ఉంటుంది. ఆడియోని రికార్డ్ చేసేవాడిని రికార్డిస్ట్ అంటాము, బూమ్ మైక్ పట్టుకునే వాడిని బూమ్ మైక్ టెక్నీషియన్ అంటాం అనమాట. సో ఈ రికార్డ్ చేసిన సౌండ్ రికార్డిస్ట్ అంటాడు కదా, ఆడియో రికార్డిస్ట్ ఉంటాడు కదా, అతని దగ్గర ఒక సపరేట్ ఆడియో ఫైల్ ఉంటుంది. అండ్ డిఓపి వీడియో తీస్తాడు. సో డిఓపి దగ్గర కూడా ఒక సినిమాటోగ్రఫీ ఫుటేజ్ కూడా ఒక ఫైల్ ఉంటుంది. ఆడియోని వీడియోని రెండు మిక్స్ చేసి సింక్రనైజ్ చేస్తారనమాట ఎడిటింగ్ టేబుల్లో. ఇట్లా సింక్రనైజ్ చేయడానికి క్లాప్ బోర్డ్ అనేది చాలా యూజ్ వస్తుంది. ఎందుకంటే క్లాప్ బోర్డ్ లో క్లాప్ సౌండ్ కొడుతుంటావు కదా, నువ్వు క్లాప్ సౌండ్ కొడుతున్నప్పుడు ఆ సౌండ్ ఆడియోలో రికార్డ్ అవుద్ది, యాజ్ వెల్ as వీడియోకి అర్థమైపోతుంది అన్నమాట. ఇట్లా కొట్టంగానే అర్థమైద్ది. సో ఎడిటర్ ఏం చేస్తాడంటే ఆ సింక్రొనైజ్ చేస్తాడు అనమాట. ఆ సౌండ్ అనేది బూమ్ మైక్ ఆడియో ఫైల్లో రికార్డ్ అయింది, యాజ్ వెల్ as ఈ ఫుటేజ్ లో రికార్డ్ అయింది కదా, ఆ సౌండ్ ని మ్యాచ్ చేసి దాన్ని సింక్రనైజ్ చేస్తాడు, సో దట్ పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో క్లాప్ బోర్డ్ అనేది దానికి యూజ్ చేస్తారు. సో టు సింక్రొనైజ్, టు మ్యాచ్ ఆడియో అండ్ వీడియో, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఇవన్నీ నేర్చుకోండి, నేర్చుకోండి ఇన్ ద సెన్స్ చదువుకోండి టెక్నికల్ డెఫినేషన్స్. బట్ సింపుల్ గా చెప్పాలంటే ఆడియోని వీడియోని సింక్రొనైజ్ చేయడానికి క్లాప్ బోర్డ్ అనేది చాలా యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్లాపర్ లోడర్ అంటారు, లేకపోతే ఇంటర్నేడి అంటారు. దట్స్ అదే డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి బై, డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి. బట్ క్లాపర్ లోడర్ ఆర్ ఇంటర్నేడి ఈస్ ద వన్ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ క్లాప్ బోర్డ్, రైట్? సో క్లాప్ బోర్డ్ ఆడియోని వీడియోని సింక్రొనైజ్ చేయడానికి యూజ్ చేస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇట్ కంటెంట్స్ కీ ఇన్ఫర్మేషన్ లైక్ సీన్ నెంబర్, షార్ట్ నెంబర్. సో మనం నేర్చుకుందాం క్లాప్ బోర్డ్ లో ఏమేమో ఫిల్ చేస్తాం అని చెప్పేసి. క్లాప్ బోర్డ్ లో సీన్ నెంబర్ ఉంటుంది, షార్ట్ నెంబర్ ఉంటుంది, టేక్ నెంబర్ ఉంటుంది, డైరెక్టర్స్ నేమ్, కెమెరామెన్, అదే కెమెరామెన్ నేమ్ ఉంటుంది అనుకుంటా, బట్ ప్రొడక్షన్ నేమ్ ఉంటుంది, రైట్? మనం నేర్చుకుందాం ఆ క్లాప్ బోర్డ్ మీద ఏమేమి ఫిల్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ ఎట్లా కన్వే చేస్తాం త్రూ క్లాప్ బోర్డ్ అనేది మనం నేర్చుకుందాం ఇన్ ద ఫర్దర్ స్లైడ్స్, రైట్? నెక్స్ట్ స్లైడ్స్ లో నేర్చుకుందాం. ద క్లాపర్ లోడర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఇంటర్న్ అసిస్టెంట్ డైరెక్టర్, యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్. ఇంతకుముందు చెప్పిన కదా, క్లాపర్ లోడర్ ని ఇంటర్న్ అసిస్టెంట్ డైరెక్టర్ అని కూడా అంటారు, రైట్? ఇంటర్న్ ఏడి ఈజ్ ద క్రూ మెంబర్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ ద క్లాపర్ లోడర్ ఆన్ ద సెట్. ఇంతకుముందు చెప్పిన పాయింట్, లైక్ క్లాపర్ లోడర్ ఇస్ ద వన్ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ క్లాప్ బోర్డ్. క్లాపర్ లోడర్ క్లాప్ బోర్డ్ ని టేక్ కేర్ చేస్తాడు. ఈ విల్ బి సారీ గైస్, ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ వీడియోలు కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఆ ఫ్లోలో ఇంగ్లీష్ లో పోతున్నా, బట్ ఐ విల్ బి అదే మ్యాథ్స్ తెలుగులో ఉండడానికి ట్రై చేస్తా. సో క్లాపర్ లోడర్ అనేవాడు క్లాప్ బోర్డ్ ని టేక్ కేర్ చేస్తాడు. లైక్ ఇది అతని రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. సెట్స్ లో షూటింగ్ సెట్స్ లో క్లాప్ బోర్డ్ అనేది క్లాపర్ లోడర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? అతనే సౌండ్ కొట్టడం అట్లా చేస్తుంటాం. మనము ఈ ప్రాసెస్ మొత్తం నేర్చుకుందాం గైస్. క్లాప్ ఎలా కొడతాము, ఎవరెవరికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎవరితో కొలాబరేట్ అయితే వీ కెన్ పర్ఫెక్ట్ క్లాప్ కొట్టచ్చు, వీ కెన్ గివ్ ద పర్ఫెక్ట్ క్లాప్. ఆ తర్వాత వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ విచ్ వీ హ్యావ్ టు ఫిల్ ఇన్ ద క్లాప్ బోర్డ్, అంటే కీ ఎలిమెంట్స్ ఏంటి క్లాప్ బోర్డ్ లో ఫిల్ చేయాల్సినవి. సో విల్ బి లర్నింగ్ అబౌట్ ఆల్ దిస్, అన్నిటి గురించి మాట్లాడదాం, రైట్? ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. So this is typically the first responsibility given to aspiring edits. So basically
నువ్వు ఒకవేళ సినిమాలో నేర్చుకోవడానికి పోతే నీకు ఇంతకుముందు ప్రీవియస్గా ఏం ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నువ్వు డైరెక్ట్ క్లాపర్ లోడర్ లాగా వెళ్ళొచ్చు. లైక్ క్లాపర్ బోర్డర్ ఆర్ క్లాప్ బోర్డ్ నాలెడ్జ్ ఉంటే నువ్వు డైరెక్ట్ సినిమాలకు పనిచేయడానికి వెళ్ళొచ్చు యాజ్ అన్ ఇంటర్మీడియట్, రైట్? సో అందుకనే నేను ఫ్రెషర్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి క్లాప్ బోర్డ్ నుంచి స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఏడి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారు, సెకండ్ ఏడి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారు, థర్డ్ ఏడి వాళ్ళు ఓకే ఓకే ఎక్స్పీరియన్స్ ఉంటారు, క్లాప్ బోర్డర్ వాళ్ళు అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు కదా వాళ్ళకు. అందుకే నేను ఫస్ట్ వీడియోనే క్లాపర్ బోర్డర్ నుంచి స్టార్ట్ చేసిన. లైక్ చిన్న క్లాపర్ లోడర్ నుంచి స్టార్ట్ చేసిన, లైక్ బాటమ్ టు టాప్ వెళ్దామని చెప్పేసి. సో దట్ అస్పైరింగ్ aspiring ఫిలిం మేకర్స్ హూ వాంట్ టు గో ఇన్ టు డైరెక్షన్ ఫీల్డ్, లైక్ డైరెక్షన్ ఫీల్డ్కి ఎవరైతే పోదాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అని చెప్పేసి క్లాపర్ బోర్డర్ ఆర్ క్లాప్ బోర్డ్ ఆర్ క్లాపర్ లోడర్ నుంచి స్టార్ట్ చేసిన. సో యా, దిస్ ఈస్ టిపికల్లీ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు ఆస్పైరింగ్ ఏడీస్ టు ఫెమిలియరైజ్ దిమ్సెల్ఫ్ విత్ ద పేస్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ సైట్. సింపుల్గా చెప్పాలంటే ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు ఈ క్లాపర్ లోడర్ అనేది రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, రైట్? మీకు క్లాప్ బోర్డ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. క్లాప్ బోర్డ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ సైట్స్ డాక్యుమెంట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ రెండు వీడియోస్ అదే సారీ ఈ రెండు వీడియోస్ నాలెడ్జ్ ఉంటే, లైక్ క్లాప్ బోర్డ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ సైట్స్ డాక్యుమెంట్ నాలెడ్జ్ ఉంటే నువ్వు క్లాపర్ లోడర్ లాగా వెళ్ళిపోవచ్చు సినిమా ఇండస్ట్రీకి, రైట్? యూ కెన్ వర్క్ యాజ్ అ క్లాపర్ లోడర్ ఇన్ ద ఫిలిమ్స్. సో యా, ఇది ఈ స్లైడ్ గురించి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాప్ బోర్డ్ యాక్చువల్లీ నేను లాస్ట్ స్లైడ్ లోనే ఇంపార్టెన్స్ కూడా చెప్పిన, సింక్రొనైజ్ చేస్తుంది అని చెప్పేసి. ఎన్ష్యూర్స్ సింక్ బిట్వీన్ ఆడియో అండ్ వీడియో డ్యూరింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్. సో పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా యూజ్ అవుతుంది గైస్. ఎడిటర్ కి అయితే చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. లైక్ ఒక్క పర్ఫెక్ట్ క్లాప్ వల్ల కొన్ని గంటలు సేవ్ అవుతాయి. సో బూమ్ మైక్ వాడేటప్పుడు వి విల్ బి యూజింగ్ క్లాప్ బోర్డ్. మామూలు టైంలో కూడా వాడుతుంటాం మనము. లైక్ ప్రీవియస్ యాక్చువల్గా చెప్పాలంటే లగాన్ సినిమా నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా ఈ క్లాప్ బోర్డ్ యూజ్ చేయడం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో. బట్ ప్రీవియస్లీ కూడా వాడేటోళ్ళు. బట్ మెయిన్ పర్పస్ ఏంటిదంటే ఆడియోని వీడియోని సింగ్ చేయడానికి మనము క్లాప్ బోర్డ్ ని యూజ్ చేస్తాం, రైట్? సో క్లాప్ బోర్డ్ అనేది ఆడియోని వీడియోని సింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బి సేవింగ్ హవర్స్ అండ్ హవర్స్ ఆఫ్ టైం ఫర్ ఎడిటర్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్, రైట్? సో పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా యూజ్ అవుతుంది. సింగ్ చేస్తాం, మరి చెప్పుండే కదా, ఆ సౌండ్ అనేది ఆడియో ఫైల్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది యాజ్ వెల్ as ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఆ రెండు ఫైల్స్ ని మ్యాచ్ చేసేసి ఎడిటర్ అనేవాడు ఎడిట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో క్లాప్ బోర్డ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. కొన్ని టర్మినాలజీస్ వాడతాం, మీరు కూడా అది గుర్తుపెట్టుకోండి. టర్మినాలజీస్ వాడితే ఇండస్ట్రీలో మీకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది అరే వీడు మాత్రం తోపు నాలెడ్జ్ ఉన్నది దీనికి అని చెప్పేసి. సో దట్ ప్లీజ్ అండర్స్టాండ్ దోస్ టర్మినాలజీస్ అండ్ రిమెంబర్ దోస్ టర్మినాలజీస్. గుర్తుపెట్టుకుంటారు టర్మినాలజీస్ ని. పోస్ట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అని చెప్పేసి అట్లా కొన్ని ఫ్లోలో వచ్చేస్తుంటాయి, రైట్? హెల్ప్స్ ఎడిటర్స్ క్విక్లీ ఐడెంటిఫై అండ్ ఆర్గనైజ్ షార్ట్స్. చెప్పుండే కదా, లైక్ ఆడియో ఫైల్ వీడియో ఫైల్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ ద సీన్ విత్ ఆడబుల్ క్లాప్ ఎయిడింగ్ ద సింకింగ్. సో బేసికల్లీ క్లాప్ సౌండ్ వల్ల ఇట్ విల్ బి బికమింగ్ మోర్ ఈజీ ఫర్ దెమ్. ఈజీ అయిపోతుంది క్లాప్ సౌండ్ ఉండడం వల్ల, రైట్? సో యాడ్స్ ప్రొఫెషనల్ డిసిప్లిన్ అండ్ ఇంకోటి ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది. అరే వీళ్ళు చిన్న సినిమా తీస్తలేరా పెద్ద సినిమా తీస్తుండ్రా అన్న ఫీలింగ్ వస్తుంది, రైట్? క్లాప్ బోర్డ్ వాడితే అదొక ప్రొఫెషనలిజం ఉంటుంది, అదొక పాస్ టైప్ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి డిసిప్లిన్డ్ గా కూడా వర్క్ చేస్తుంటారు అనమాట. Discipline and documentation to every single take. The clapboard becomes a reference point for every department direction. సో ఇది ఒక రిఫరెన్స్ పాయింట్. ఎందుకు రిఫరెన్స్ పాయింట్ అవుతుంది అంటే వి విల్ బి కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్. మనము ఇన్ఫర్మేషన్ ని ఇస్తున్నాం క్లాప్ బోర్డ్ ద్వారా. లైక్ నెక్స్ట్ స్లైడ్ లో నెక్స్ట్ స్లైడ్ లో మనము క్లాప్ బోర్డ్ ని ఎలా ఫిల్ చేయాలో నేర్చుకుంటాం. బట్ ఈ క్లాప్ బోర్డ్ అనేది ఎందుకు రిఫరెన్స్ అవుతుంది అంటే మనము వీఆర్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్ టు ద అదర్ డిపార్ట్మెంట్స్. మనం కమ్యూనికేట్ చేస్తున్నాం, క్లాప్ బోర్డ్ లో కొంచెం ఇన్ఫర్మేషన్ రాస్తాం అన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ రాయడం వల్ల ఇది కమ్యూనికేట్ చేస్తుంది, ఆ క్లాప్ బోర్డ్ అనేది కమ్యూనికేట్ చేస్తుంది త్రూ టు అదర్ డిపార్ట్మెంట్స్, రైట్? సో అట్లా అదొక రిఫరెన్స్ పాయింట్. అండ్ నెక్స్ట్ నేర్చుకుందాం లైక్ హౌ టు ఫిల్ క్లాప్ బోర్డ్ అని చెప్పేసి అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ ఫిల్లింగ్ ద క్లాప్ బోర్డ్ అని చెప్పేసి కూడా. సో బేసికల్లీ ఇక్కడ సీన్ టేక్ రోల్ అని ఉంది. యాక్చువల్లీ ఇది రాంగ్ గాయస్. నేను చాలా వరకు వర్క్ చేసిన మూవీస్ లో అయితే, సారీ 1 minute ఐఎమ్ టేకింగ్ ఎ పెన్. ఓకే, యా. సో ఇది సీన్ కా ఇది సీనే, సారీ ఇది సీనే.
ఈ టేక్ ప్లేస్ లో షార్ట్ అనేది ఉంటుంది. షార్ట్ రైట్. టేక్ ప్లేస్ లో షార్ట్ అనేది ఉంటుంది. రోల్ ప్లేస్ లో టేక్ అనేది ఉంటుంది. రైట్. టేక్. ఓకే. సో బేసికల్లీ ప్రాక్టికల్లీ ఆ వెంకీ మామ సాంగ్ కాదు. సో యా. సో బేసికల్లీ క్లాప్ బోర్డ్ మీద పైన ప్రొడక్షన్ నేమ్ ఉంటుంది. ప్రొడక్షన్ నేమ్ ఉంటుంది గైస్. పైన ప్రొడక్షన్ నేమ్ ఉంటుంది, కింద డైరెక్టర్. లైక్ ప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు ప్రొడక్షన్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనుకుందాము. నెక్స్ట్ డైరెక్టర్ నిఖిల్ తేజ అనుకుందాం. లైక్ ఐ వాంట్ బికమ్ ఏ డైరెక్టర్, సో ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకుందాం. సో డైరెక్టర్ నిఖిల్ తేజ. ఈ సేమ్ ప్లేస్ లో ఏ సీన్ తీస్తున్నాం, రైట్. ఫస్ట్ మనము డిఫరెన్స్ బిట్వీన్ టేక్, సీన్, షార్ట్, సీక్వెన్స్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్ గా క్లాప్ బోర్డ్ లో సీక్వెన్స్ అనేది ఉండదు, బట్ సీక్వెన్స్ గురించి కూడా నేర్చుకుందాం, రైట్. సో సీన్ అంటే, షార్ట్ అంటే ఫస్ట్ షార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు నేను రోడ్కి వెళ్తున్నా. ఇప్పుడు నేను మా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి రోడ్కి వెళ్ళి, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి, ఆ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఆ, అటు ఇటు చూసి ఏదైనా షాప్ ఉన్నదా అని చూసి ఆ షాప్ లోకి పోయి అక్కడ థమ్స్అప్ తీసుకొని వస్తా. ఇది సీన్ అనుకుందాం, రైట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీన్. లైక్ డిఫరెంట్ షార్ట్స్ ని కంబైన్ చేస్తుంది కదా. నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చి తాళం వేయడం అదొక షార్ట్ అయింది, రైట్. తాళం వేయడం అదొక షార్ట్ అవుతుంది. నేను మెట్లు దిగడం అదొక షార్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ నేను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళడం అదొక షార్ట్ అవుతుంది. నేను షాప్స్ కోసం అటు ఇటు వెతకడం అదొక షార్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ నేను ఒక షాప్ ని సెలెక్ట్ చేసుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్ళడం అదొక షార్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ నేను షాప్ కీపర్ ని భయ్యా ముజే ఒక థమ్స్అప్ దో అని చెప్పేసి అడుగుతా, అదొక షార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆయన ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు, అదొక షార్ట్ అవుతుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి బాటిల్ తీసుకొని వచ్చి నా చేతికి ఇస్తాడు, అదొక షార్ట్ అవుతుంది. నేను ఆ బాటిల్ తీసుకొని థమ్స్అప్ తీసుకొని థమ్స్అప్ టేస్ట్ ద థండర్ అనే వెళ్ళిపోతాం మా రూమ్కి వెళ్ళను. మళ్ళీ రోడ్ మీదకి వచ్చేస్తా, అదొక షార్ట్ అవుతుంది. మళ్ళా రోడ్ మీద నుంచి నడుచుకుంటూ మా ఇంటికి రావడం అదొక షార్ట్ అవుతుంది. మళ్ళీ మెట్లు ఎక్కడం అదొక షార్ట్ అవుతుంది. మళ్ళీ డోర్ ఓపెన్ చేయడం అదొక షార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళి థమ్స్అప్ తాగినా కాబట్టి పడుకోవడం అదొక షార్ట్ అవుతుంది. సో బేసికల్లీ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ షార్ట్స్, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ షార్ట్స్ కంప్రైజెస్ సీన్, రైట్. సో ఇవన్నీ షార్ట్స్ ని కలిపి కంబైన్ చేసి, మల్టిపుల్ షార్ట్స్ కదా, ఇవన్నీ షార్ట్స్ ని కంబైన్ చేసి ఒక్క దగ్గర పెడితే దాన్ని సీన్ అంటాం, రైట్. సీక్వెన్స్ అనేది కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాలో అది యాక్షన్ సీక్వెన్స్ మస్తున్నదిరా అంటాం, లేకపోతే డ్రామా సీక్వెన్స్ మస్తున్నదిరా అంటాం, లేకపోతే సిటీ సీక్వెన్స్ మస్తున్నదిరా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక హీరో అనేటోడు ఆ, చిన్నప్పుడు ఒక విలేజ్ లో పెరిగిండు. విలేజ్ నుంచి ఆ తర్వాత లైక్ వన్ బీటెక్ కి సిటీకి వచ్చిండు. ఆ బీటెక్ లో మస్తు చదివి అసలు తోపు చదివి మన 3 ఇడియట్స్ లో అమీర్ ఖాన్ లాగా చదివి ఎంటెక్ కి ఫారెన్ వెళ్ళిపోతాడు. ఇది స్టోరీ అనుకుందాం. లైక్ ఎంటెక్ కి యుఎస్ వెళ్ళిపోతాడు. దిస్ ఈస్ ద స్టోరీ. సో బేసికల్లీ మనోడు విలేజ్ లో పుట్టిండు. విలేజ్ లో పుట్టి బీటెక్ వరకు విలేజ్ లోనే ఉన్నాడు కదా. సో విలేజ్ లో జరిగే షూట్ ని మొత్తం, విలేజ్ లో జరిగే సీన్స్ ని మొత్తం మనం విలేజ్ సీక్వెన్స్ అంటాం. ఆ తర్వాత మనోడు బీటెక్ కి హైదరాబాద్ వచ్చిండు. బీటెక్ కి ఏదో సిటీ వచ్చిండు కదా. సిటీ వచ్చిన తర్వాత లైక్ 4 to 5 years బీటెక్ లోనే చదవాలి, సిటీలోనే ఉండాలి. సో ఈ బీటెక్ సీక్వెన్స్ అంటాం, లేదా సిటీ సీక్వెన్స్, హైదరాబాద్ సీక్వెన్స్ అంటాం. ఆ తర్వాత మనోడు ఫారెన్ వెళ్తాడు. ఫారెన్ వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ చేస్తాడు. జాబ్ చేసిన తర్వాత ఒక అమ్మాయితో లవ్ లో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కథ సుఖాంతం. సో బేసికలీ ఆ, మనోడు ఫారెన్ పోయినాక కూడా అక్కడ కొన్ని సీన్స్ జరుగుతాయి. దాన్ని మనం ఫారెన్ సీక్వెన్స్ అంటాం. సో బేసికలీ ఇక్కడ 3 సీక్వెన్సెస్ ఉన్నాయి. విలేజ్ సీక్వెన్స్ అయింది, సిటీ సీక్వెన్స్ అయింది, యాజ్ వెల్ as ఫారెన్ సీక్వెన్స్ కూడా అయింది. సో కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సీన్స్. ఈ విలేజ్ సీక్వెన్స్ లో ఓన్లీ విలేజ్ సీన్స్ షూట్ చేసినాం. ఈ సిటీ సీక్వెన్స్ లో ఓన్లీ సిటీ సీన్స్ షూట్ చేసినాం. యాజ్ వెల్ as ఈ ఫారెన్ సీక్వెన్స్ లో ఓన్లీ ఫారెన్ సీన్స్ షూట్ చేసినాం. సో కాంబినేషన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ సీన్స్, రైట్. సిమిలర్ టైప్ ఆఫ్ మల్టిపుల్ సీన్స్ కంప్రైజెస్ సీక్వెన్స్. సో సీన్ అంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ షార్ట్స్, సీక్వెన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సీన్స్. టేక్ అనేది ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ నేను మెట్లు దిగుతున్నా. నేను మెట్లు దిగడం కొంచెం లేట్ అయింది. డైరెక్టర్కి పర్ఫెక్ట్గా దిగాలి, కానీ
నేను ఒక 1-2 సెకండ్స్ లేట్ చేసిన. సో డైరెక్టర్ ఏమంటాడంటే నాకు ఈ టేక్ వద్దు, నెక్స్ట్ టేక్కి వెళ్దామంటే అప్పుడు అది సెకండ్ టేక్ అవుతుంది. సో ఒక షార్ట్ కెన్ బి కంప్రైజెస్ ఆఫ్ మల్టిపుల్ టేక్స్, రైట్? మల్టిపుల్ టేక్స్ లో ఒక్కటి సెలెక్ట్ అవుతుంది, అది దాన్ని షార్ట్ అంటాము. కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మల్టిపుల్ షార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ సీన్. కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సిమిలర్ సీన్స్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్. సో ఇది డిఫరెన్స్ టేక్, షార్ట్, సీన్, సీక్వెన్స్ మధ్య. సో యా, సో బేసికల్లీ ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ సీన్ ఉంటుంది, మధ్యలో షార్ట్ ఉంటుంది, లాస్ట్ టేక్ ఉంటుంది, పైన ప్రొడక్షన్ నేమ్ ఉంటుంది. ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రజెంట్స్. డైరెక్టర్ ఏ నిఖిల్ తేజ, డెబ్యూటెంట్ డైరెక్టర్ అని అనుకుందాం. నెక్స్ట్ డేట్ వచ్చేసి పర్టికులర్ డేట్, రైట్? ఆ పర్టికులర్ డేట్ వేసేస్తాం. సో బేసికల్లీ ఇవి ఫిల్ చేస్తాం అన్నమాట. ఇవి ఫిల్ చేస్తాం, సీన్ నెంబర్ని ఫిల్ చేస్తాం, ఈ ప్రొడక్షన్ నేమ్ ఫిల్ చేస్తాం, డైరెక్టర్ నేమ్ ఫిల్ చేస్తాం, ఈ సీన్ నెంబర్ని ఫిల్ చేస్తాం, షార్ట్ నెంబర్ని ఫిల్ చేస్తాం, యాజ్ వెల్ టేక్ నెంబర్ని ఫిల్ చేస్తాం. ఫర్ సపోజ్ పికప్ టేక్ ఏంటిదంటే కంటిన్యూషన్ ఆఫ్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్టర్ ఒక షాట్ అనుకుంటూ, రైట్? హీరో బెడ్ మీద నుంచి లేచి కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని వచ్చి టేబుల్ మీద కూర్చొని కాఫీ తాగడం, అదంతా ఒక సింగిల్ టేక్ లో తీద్దాం అనుకున్నాడు. ఒక సింగిల్ టేక్ లో గ్లింబల్ పట్టుకొని తీద్దాం అన్నాడు. గ్లింబల్ గురించి మనం యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ సిరీస్ లో నేర్చుకున్నామనే అనుకుంటున్నా, నాకు కూడా గుర్తులేదు. బట్ గ్లింబల్ ఈజ్ అ వన్ లైక్ యూ కెన్ టేక్ కంటిన్యూస్ షార్ట్స్, అంటే లైక్ ఎట్లా ఒక కంటిన్యూటీ షార్ట్ ఒకటి తీయచ్చు అన్నమాట. సో యా, సో డైరెక్టర్ ఏమంటారు అంటే గ్లింబల్ షాట్ కావాలి నాకు, ఎక్కడ కట్ ఉండకూడదు, గ్లింబల్ షాట్ కావాలి. హీరో బెడ్ మీద నుంచి లేచి కిచెన్ లోకి పోయి కిచెన్ లో కాఫీ పెట్టుకొని వచ్చి టేబుల్ మీద కూర్చొని ఆ తాగాలి, కాఫీ తాగాలి అని చెప్పేసి డైరెక్టర్ చెప్తాడు. పికప్ టేక్ ఏంటిదంటే హీరో బెడ్ మీద నుంచి లేచి కిచెన్ వరకు వెళ్ళడం వరకు మంచిగానే వచ్చింది, బట్ అక్కడ చిన్న లైటింగ్ డిస్టర్బెన్స్ ఆర్ ఏదో డిస్టర్బెన్స్ వల్ల అక్కడ సీన్ కట్ అయిపోయింది అన్నమాట. సో డైరెక్టర్ ఏమన్నాడు, నాకు టేబుల్ మీద కూర్చున్నంత వరకు షార్ట్ కావాలి అన్నాడు, కానీ బేసికలీ మధ్యలోనే ఇంటరప్ట్ అయింది. సో డైరెక్టర్ ఏమంటాడంటే నాకు కిచెన్ వరకు నడుచుకుంటా వెళ్ళడం ఆ షార్ట్ ఓకే, నాకు అక్కడి నుంచి కాఫీ పెట్టుకొని మళ్ళీ వచ్చి టేబుల్ మీద కూర్చోవాలి, అక్కడి నుంచి తీసేయండి అని చెప్తారు. దాన్నే పికప్ షాట్ అంటాం, రైట్? సో బేసికల్లీ ఒక షాట్ మధ్యలో ఇంటరప్ట్ అయితే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే దాన్ని పికప్ షాట్ అంటాం, రైట్? పికప్ షాట్ ఆర్ పికప్ టేక్ అంటాం. సో ఎంఓఎస్ ఇన్ ద సెన్స్, ఎంఓఎస్ అంటే మ్యూజిక్ ఆన్ షాట్ అంటాము, బేసికలీ మాంటేజెస్. ఇప్పుడు ఇక్కడ టేక్ ప్లేస్ లో టేక్ పెట్టేసి బ్రాకెట్స్ లో ఎంఓఎస్ అని రాస్తాం. ఎంఓఎస్ ఇన్ ద సెన్స్ మ్యూజిక్ ఆన్ షార్ట్, రైట్? మ్యూజిక్ ఆన్ షార్ట్ అని రాస్తాం లేదా ఎంఓఎస్ రాస్తాం. ఎంఓఎస్ ఈస్ బేసికలీ ఫర్ మాంటేజెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, మాంటేజెస్ షూట్ చేయడానికి అట్లా. విఎఫ్ఎక్స్ అండ్ ద సెన్స్ ఈ టేక్ లోనే అది కూడా విఎఫ్ఎక్స్ రాస్తాం. ఏదైనా విఎఫ్ఎక్స్ షార్ట్ యాడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరోకి బ్లడ్ రావాలి, బ్లడ్ ఓకే, కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఇంకొంచెం బ్లడ్ వచ్చినట్టు షైనీగా చూపించాలి. సో ఇక్కడ బ్రాకెట్స్ లో విఎఫ్ఎక్స్ అని రాస్తాం. సో బేసికల్లీ ప్రొడక్షన్ నేమ్, డైరెక్టర్ నేమ్ రాస్తాము, ఆ తర్వాత సీన్ నెంబర్, షార్ట్ నెంబర్, టేక్ నెంబర్ కూడా రాసేస్తాం, తర్వాత డేట్ కూడా రాసేసి ఆ టేక్ మామూలు టేక్ అయితే మామూలు టేక్ రాస్తాం. ఒకవేళ పికప్ టేక్ ఏంటిదంటే లైక్ ఒక కంటిన్యూస్ షాట్ లో మధ్యలో ఇంటరప్షన్ వస్తే మళ్ళీ సెకండ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో దాన్ని పికప్ టేక్ అంటాము. థర్డ్ వన్ లాస్ట్ వన్ ఇస్ ఎంఓఎస్ అండ్ విఎఫ్ఎక్స్. ఎంఓఎస్ అంటే మ్యూజిక్ ఆన్ షార్ట్, మాంటేజెస్ కోసము వాడతాము. టేక్ లోనే ఎంఓఎస్ అని కూడా రాస్తాము, యాజ్ వెల్ as విఎఫ్ఎక్స్. ఎంఓఎస్ లేకపోతే విఎఫ్ఎక్స్, ఆ రెండిట్లో ఏదో ఒకటి రాసేస్తాం. ఇక సపోజ్ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ షార్ట్ అయితే విఎఫ్ఎక్స్ అని రాస్తాము, మాంటేజ్ రిలేటెడ్ షార్ట్ అయితే ఎంఓఎస్ రాస్తాం. ఎంఓఎస్ ఇన్ ద సెన్స్ మ్యూజిక్ ఆన్ షార్ట్, రైట్? సో యా, ఇది అనాటమీ ఆఫ్ క్లాప్ బోర్డ్. సో ఎందుకు ఇట్లా రాయాలి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు క్లాపర్ బోర్డర్ చదువుతాడు షార్ట్ అయ్యేటప్పుడు, టేక్ అయ్యేటప్పుడు క్లాపర్ బోర్డర్ చదువుతాడు. సీన్ 2 టేక్ 3, ఆహా, సీన్ 2 షార్ట్ 3 టేక్ 4 అని చెప్పేసి అట్లా చదువుతాడు అన్నమాట. సో బేసికలీ టేక్ అయ్యేటప్పుడు ఇట్లా చదువుతాడు, సీన్ 3 షార్ట్ 2 టేక్ 24 టేక్ 35 ఏదో చదువుతాడు. అప్పుడు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కైనా ఆర్ట్ డిపార్ట్మెంట్ కైనా అది కమ్యూనికేట్ చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు సీన్ 3లో ఉన్నారు, సో బేసికలీ సీన్ 4కి
తగ్గట్టు నేను కాస్ట్యూమ్స్ వెంటనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఎట్లా కన్వే చేస్తున్నా అంటే సీన్ 3లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. సో నేను సంబంధించిన సీన్ 4కి సంబంధించిన ప్రాపర్టీస్ రెడీ పెట్టుకోవాలి. సీన్ 4కి సంబంధించిన థింగ్స్ రెడీ పెట్టుకోవాలి. సీన్ 4కి సంబంధించిన ఆర్ట్ సెట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ని అట్లా కమ్యూనికేట్ చేస్తుంది. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి లైక్ సీన్ 3లో ఉన్నారు, సో సీన్ 4కి సంబంధించిన కాస్ట్యూమ్స్ నేను రెడీగా చేసి పెట్టుకోవాలి, ఐరన్ చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి అట్లా కమ్యూనికేట్ అవుతుంది. యాజ్ వెల్ అస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కమ్యూనికేట్ అవుతుంది గైస్. ప్రొడక్షన్ టీమ్కి కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఒక్కొక్క యూస్ కేసు ఉంటుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి. సో అందుకని చెప్పేసి క్లాప్ బోర్డ్ అట్లా కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఇన్ ఆర్డర్ టు కన్వే కమ్యూనికేషన్, ఇన్ ఆర్డర్ టు కన్వే ఇన్ఫర్మేషన్, నాట్ కమ్యూనికేషన్, ఇన్ ఆర్డర్ టు కన్వే ఇన్ఫర్మేషన్, రైట్. ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి కూడా క్లాప్ బోర్డ్ అనేది యూజ్ అవుతుంది ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో దిస్ ఈస్ అబౌట్ క్లాప్ బోర్డ్ అండ్ హౌ టు ఫిల్ ద క్లాప్ బోర్డ్ని ఎట్లా ఫిల్ చేయాలి, యాజ్ వెల్ as వాట్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ క్లాప్ బోర్డ్ అని చెప్పేసి, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ క్లాప్ బోర్డ్ అని చెప్పేసి. సో ఈ స్లైడ్లో ఏంటిదంటే ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను నేను, లైక్ హౌ వి విల్ బి గివింగ్ ఎ పర్ఫెక్ట్ క్లాప్ అని చెప్పేసి ప్రాసెస్ చెప్తా. సో బేసికలీ ఫ్రేమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఫ్రేమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. మన ఫస్ట్ ఏడీ ఉంటాడు కదా, మన ఫస్ట్ ఏడీ హీఈస్ ద వన్ హూ విల్ బి రన్నింగ్ ద సెట్. ఫస్ట్ ఏడీ అనేవాడు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. లైక్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పవర్ ఉంటుంది ఇన్ ద డైరెక్షన్ టీమ్. సో ఫస్ట్ ఏడీ అనేవాడు ఏం చేస్తాడంటే ఫ్రేమ్ ఖాళీగా ఉంటుంది, షార్ట్ పెట్టే ముందు ఫ్రేమ్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏమంటాడంటే గోయింగ్ ఫర్ టేక్ సైలెన్స్ సెట్ అంటారు. ఫస్ట్ సైలెన్స్ సెట్ గోయింగ్ ఫర్ టేక్ అంటాడు. గోయింగ్ ఫర్ టేక్ హోల్డ్ యువర్ పొజిషన్స్ అంటారు అన్నమాట, రైట్. సో ఫస్ట్ సైలెన్స్ సెట్ అంటారు, అందరు సైలెన్స్ అయిపోతారు. హోల్డ్ యువర్ పొజిషన్స్ అనగానే ఎవరి పొజిషన్స్ లో వాళ్ళు అక్కడ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ గోయింగ్ ఫర్ టేక్ అని గట్టిగా కొడతాడు, గట్టిగా అరుస్తాడు. ఇది బయట ఉన్న సింక్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్డోర్ లో షూట్ చేస్తున్నాం, బాహుబలి లాంటి అవుట్డోర్ లో, బాహుబలి ఇంటర్వెల్ సీన్ ఉంటుంది కదా, అవుట్డోర్ షూట్. సో అలాంటి ప్లేస్ లో షూట్ చేస్తున్నాం అనుకుందాం. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏమంటాడంటే సైలెన్స్ సెట్ హోల్డ్ యువర్ పొజిషన్స్ గోయింగ్ ఫర్ టేక్ అని గట్టిగా అరవగానే బయట లైక్ కొంచెం రేంజ్ లో కొంచెం దూరంలో బయట సింక్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళని సింక్ సెక్యూరిటీస్ అంటాము. యాక్చువల్గా బేసికలీ సెక్యూరిటీ వాళ్ళు. సో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ నుంచి ఆ, మళ్ళీ అరుస్తారు అనమాట. సైలెన్స్ గోయింగ్ ఫర్ టేక్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అరుస్తారు. సో ఆ సెట్స్ లోపలికి ఎవరు రాకూడదు అని చెప్పేసి. సో బేసికలీ ఇది ఫస్ట్ జరిగేది. ఫస్ట్ ఏడి సైలెన్స్ హోల్డ్ యువర్ పొజిషన్ గోయింగ్ ఫర్ ద టేక్ అంటారు. నెక్స్ట్ ఆ తర్వాత సింక్ సెక్యూరిటీ అరుస్తాడు, అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏడి రోల్ సౌండ్ అంటారు. అప్పుడు సౌండ్ రికార్డ్ ఇస్తే రోలింగ్ సౌండ్ ఆర్ సౌండ్ స్పీడ్ అంటారు అనమాట, రైట్. సౌండ్ స్పీడ్ అయినా అంటాడు, లేకపోతే రోలింగ్ సౌండ్ అయినా అంటాడు. ఎవరు మన సౌండ్ రికార్డిస్ట్ ఇన్ ద సెన్స్ విల్ బి రికార్డింగ్ ద సౌండ్, రైట్. సౌండ్ ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. సో మన ఫస్ట్ ఏడి రోల్ సౌండ్ అనగానే రోలింగ్ సౌండ్ ఆర్ రోలింగ్ స్పీడ్ అంటారు అనమాట, సౌండ్ స్పీడ్ అంటారు. నెక్స్ట్ రోల్ కెమెరా అంటాడు. ఎవరు మన ఫస్ట్ ఏడి మళ్ళీ రోల్ కెమెరా అంటాడు. ఇప్పుడు మన ఫోకస్ పుల్లర్ కెమెరా రోలింగ్ అంటాడు. సో బేసికలీ కెమెరా అసిస్టెంట్ కెమెరామెన్స్ ఆర్ డిఓపి ఎవరు రోలింగ్ కెమెరా అంటారు. మన ఫోకస్ పుల్లర్ మాత్రమే రోలింగ్ కెమెరా అంటారు అనమాట. సో మన ఫోకస్ పిల్లర్ రోలింగ్ కెమెరా అంటారు. అదే మన ఫోకస్ పిల్లర్ అనడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఆ మానిటర్ దగ్గర ఉంటాడు, సో క్లియర్ గా ఫోకస్ చేయడం అనుకుంటది కదా. సో బేసికలీ అందుకనే ఫోకస్ పుల్లర్ అనేవాడు రోలింగ్ కెమెరా అంటాడు. ఆ తర్వాత ఆ తర్వాత వెంటనే లైక్ ఫోకస్ పుల్లర్ వన్స్ కెమెరా రోలింగ్ అని చెప్పగానే వెంటనే మన క్లాపర్ లోడర్ ఆర్ ఫస్ట్ వెంటనే సీన్ 1 షాట్ 1 టేక్ 1 అంటాడు అనమాట. సో బేసికలీ సీన్ షార్ట్ టేక్ అని చెప్పేసి వెంటనే చెప్తాడు. వన్స్ ద ఫోకస్ పుల్లర్సే లైక్ వన్స్ ఫోకస్ పుల్లర్ ఇది చెప్పాడు కదా, రోలింగ్ కెమెరా అని చెప్పేసి, రోలింగ్ కెమెరా అన్న వెంటనే సీన్ 1 షాట్ 1 టేక్ 1 అని చెప్పేసి చెప్తాడు. కానీ క్లాప్ కొట్టాడు మనోడు, లైక్ క్లాపర్ లోడర్ ఇంకా క్లాప్ కొట్టాడు. జస్ట్ సీన్ షార్ట్ ఏ సీన్ తీస్తున్నాం, ఏ షార్ట్ తీస్తున్నాం, ఏ టేక్ చేస్తున్నాం అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మన ఫోకస్ పుల్లర్ మళ్ళీ వెంటనే ఫోకస్ చూసుకొని మార్క్ అంటాడు. మార్క్ ఇన్ ద సెన్స్ ఈ క్లాప్ బోర్డ్ అనేది క్లియర్ గా క్యాప్చర్ అయింది అండ్ ఇట్స్ సేఫ్ టు టేక్ ఫ్రమ్ ద ఫ్రేమ్ అని చెప్పేసి మార్క్ అర్థం అన్నమాట. సో సేఫ్ టు టేక్ ఫ్రమ్ ద ఫ్రేమ్ అంటే ఇంకా తీయచ్చు మనం ఈ క్లాప్ బోర్డునే ఫ్రేమ్ నుంచి తీయచ్చు, ఇనిషియల్ ఫోకస్ దాని మీద ఉంది అని చెప్పేసి ఆ, అర్థం అన్నమాట, మార్క్ అర్థం. సో బేసికలీ మార్క్ అనగానే మనోడు క్లాప్ కొట్టేసి ఫ్రేమ్ అవుట్ అయిపోతాడు అనమాట.
సీన్ స్టార్ట్ అవుద్ది, షార్ట్ స్టార్ట్ అవుద్ది, టేక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేసికలీ ఇది ప్రాసెస్, పర్ఫెక్ట్ క్లాప్ కొట్టడానికి ఇది ప్రాసెస్. సో మళ్ళీ రిపీట్ చేస్తాయినండి. ఫస్ట్ మన అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు కదా, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఫస్ట్ ఏడి అంటారు మనల్ని. మన తెలుగు ఇండస్ట్రీలో లైక్ కో డైరెక్టరే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటున్నాను నేనైతే. సో బేసికల్లీ మన ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఈయన ఏమంటాడు, గోయింగ్ ఫర్ ద టేక్ హోల్డ్ యువర్ పొజిషన్స్, సారీ సెట్ సైలెన్స్, హోల్డ్ యువర్ పొజిషన్స్ అండ్ గోయింగ్ ఫర్ ద టేక్ అంటాడు. బయట ఉన్న సింగ్ సెక్యూరిటీ కూడా సేమ్ అదే రిపీట్ చేస్తాడు, సో దట్ ఎవరు సెట్స్ లోకి ఎంటర్ కారని చెప్పేసి. దీని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏడినే రోల్ సౌండ్ అంటాడు. అప్పుడు సౌండ్ రికార్డ్ ఇస్తే సౌండ్ రోలింగ్ ఆర్ సౌండ్ స్పీడ్ అంటాడు. ఆ తర్వాత సారీ మళ్ళీ మన ఫస్ట్ ఏడి రోలింగ్ రోల్ కెమెరా అంటాడు. మళ్ళీ మన ఫస్ట్ ఏడి రోల్ కెమెరా అంటాడు. మన ఫోకస్ పుల్లర్, నాట్ ఎనీ వన్ ఫ్రమ్ ద కెమెరా టీమ్, ఓన్లీ మన ఫోకస్ పుల్లర్ కెమెరా రోలింగ్ అంటాడు. వెంటనే మన క్లాపర్ బోర్డర్ అనేవాడు టేక్ వన్ షార్ట్ వన్, అదే సీన్ వన్ షార్ట్ వన్ టేక్ వన్ అని రెడీగా పెడతాడు అన్నమాట క్లాప్ కొట్టడానికి. మన ఫోకస్ పిల్లర్ మార్క్ అంటాడు. మార్క్ ఇన్ ద సెన్స్ ఫోకస్ కరెక్ట్ ఉంది క్లాప్ మీద అండ్ ఇట్స్ సేఫ్ టు గో అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అని చెప్పేసి అనగానే మార్క్ అన్న వెంటనే క్లాప్ కొట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. సో మళ్ళీ రిపీట్ చేస్తా గైస్, మళ్ళీ రిపీట్ చేస్తా, మళ్ళీ కేర్ఫుల్గా అయినండి. సో బేసికల్లీ మన ఫస్ట్ ఏడి ఉంటాడు కదా, మన ఫస్ట్ ఏడి అనేవాడు సెట్ సైలెన్స్, సెట్ సైలెన్స్ అని చెప్పేసి హోల్డ్ యువర్ పొజిషన్స్ అంటాడు. సో దట్ ఎవ్రీ వన్ విల్ బి హోల్డింగ్ దేర్ పొజిషన్స్, ఎవరున్న చోట అక్కడనే ఉండాలి, దాగుడు మూతలు దాని దాకోర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత గోయింగ్ ఫర్ టేక్ అని ఫస్ట్ ఏడి అంటాడు. బయట ఉన్న సింగ్ సెక్యూరిటీ కూడా సేమ్ అదే అంటాడు. సో దట్ నో బడీ విల్ బి ఎంటరింగ్ ద సెట్, ఎవరు సెట్స్ లోపలికి ఎంటర్ గారు అని చెప్పేసి. సెట్స్, SCTS సెట్స్, మీరు అనుకునేది కాదు, ఎవరు సెట్స్ లోపలికి ఎంటర్ గారు అని చెప్పేసి బయట సింగ్ సెక్యూరిటీ కూడా అంటాడు. వెంటనే మనం ఫస్ట్ ఏడి ఏమంటాడు, రోల్ సౌండ్ అంటాడు. అప్పుడు సౌండ్ రికార్డ్ ఇస్తే వన్ హూ విల్ బి రికార్డింగ్ ద సౌండ్, రైట్. బూమ్ మైక్ పట్టుకున్నారు కదా, ఆ సౌండ్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ సౌండ్ రికార్డ్ ఇస్తే ఏమంటాడంటే రోలింగ్ సౌండ్ ఆర్ సౌండ్ స్పీడ్ అంటారు. ఏదో ఒకటి అనొచ్చు, రోలింగ్ సౌండ్ ఆర్ సౌండ్ స్పీడ్ అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు, పెద్ద ఫరక్ ఏం పడదు. ఆ తర్వాత మళ్ళా మన ఫస్ట్ ఏడి ఏమంటాడు, రోల్ కెమెరా. రోల్ కెమెరా అన్న తర్వాత మన ఫోకస్ పిల్లర్ ఉన్నాడు కదా, ఫోకస్ పిల్లర్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మానిటర్ ఆఫ్ షోగన్. షోగన్ అనేది కూడా ఒక చిన్న స్క్రీన్ అన్నమాట, మానిటర్ లెక్క ఉంటుంది. సో మన ఫోకస్ పుల్లర్ అనే వాని దగ్గర, మన ఫోకస్ పుల్లర్ అనే అతని దగ్గర అది షోగన్ అయినా ఉండొచ్చు, లేకపోతే మానిటర్ దగ్గర అయినా కూర్చొని ఉండొచ్చు. సో బేసికలీ అతనే చెప్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ కెమెరా అనగానే మన ఫోకస్ పుల్లర్ రోలింగ్ కెమెరా అంటాడు. వెంటనే మన క్లాపర్ బోర్డర్ షార్ట్ వన్, సీన్ వన్, టేక్ వన్ అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాడు. రెడీగా పెట్టుకుంటాడు క్లాప్ కొట్టడానికి. మన ఫోకస్ పుల్లర్ మళ్ళీ మార్క్ అంటాడు. మార్క్ ఇన్ ద సెన్స్ ఫోకస్ కరెక్ట్ గా ఉంది, క్లాప్ బోర్డ్ ని తీసేయచ్చు ఫ్రేమ్ నుంచి అని చెప్పగానే మార్క్ అన్న వెంటనే మనోడు క్లాప్ కొట్టేసి ఫ్రేమ్ అవుట్ అవుతాడు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఏ పర్ఫెక్ట్ క్లాప్, రైట్. పర్ఫెక్ట్ క్లాప్ ఇవ్వడానికి ఇది ప్రాసెస్. ఈ వీడియోలో వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ క్లాపర్ బోర్డర్ కదా. సో యా, ఇదే లాస్ట్ స్లైడ్. సో ఈ వీడియోలో అయితే మనం క్లాపర్ బోర్డర్ అనే వస్తుంది, బట్ ఇట్స్ కాల్డ్ క్లాపర్ లోడర్. ఆర్ మీరు సింపుల్ గా అదే ఇంటర్నేడియా అని కూడా అనొచ్చు. మీరు సింపుల్ గా ఇంటర్నేడియా అని కూడా అనొచ్చు, పెద్ద ఫరక్ ఏం పడదు. సో బేసికల్లీ ఈ వీడియోలో మనం క్లాపర్ లోడర్ గురించి డిస్కస్ చేసినాం. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వీడియోలో విల్ బి లెర్నింగ్ అబౌట్ సైడ్స్ డాక్యుమెంట్, రైట్. సైడ్స్ డాక్యుమెంట్ అంటారు అనమాట, దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. సో యా, సో బేసికల్లీ నేను ఇంకోటి చెప్తా బాయ్. సో బేసికలీ గైస్, నీకు ఈ నాలెడ్జ్ మొత్తం రావడానికి, ఈ ఫిలిం ఇండస్ట్రీలో నాలెడ్జ్ మొత్తం రావడానికి నీకు మినిమం 5 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే పడుతుంది గైస్. సో బేసికల్లీ నువ్వు స్మార్ట్ గా నేర్చుకోవాలని అనుకుంటే 2 ways ఉన్నాయి. ఏదైనా నేర్చుకోవాలంటే నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, ఎక్కడైనా కార్పొరేట్ ఇండస్ట్రీ పో, నువ్వు ఏ ఇండస్ట్రీకి అయినా పో, ఏదైనా నేర్చుకోవాలంటే నువ్వు ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి. లేకపోతే సెకండ్ థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, రైట్. సో నేను మీ అందరికి మంచి ఫ్రెండ్ కాబట్టి నాకు మంచి ఎక్స్పీరియన్స్, నేను తోపని చెప్పాను, నేను ముందే చెప్తున్నా, నేను తోపని చెప్పాను, బట్ నేను నేర్చుకున్నది మీకు షేర్ చేస్తున్నా. సో బేసికలీ క్లాసెస్ వినండి గైస్, క్లాసెస్ వినండి, నోట్స్ రాసుకోండి. ఊకే వీడియో చూసేసి నాకు వ్యూస్ వస్తాయి, నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. ఈ వ్యూస్ వస్తే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, ఏమో ఎప్పుడేం రావట్లేదు, బట్ ఒకవేళ వస్తే నాకు మంచిదే కదా. కానీ నేను ఇవన్నీ ఏం ఆశిస్తలేదు, నాకు డబ్బులు రావాలి, నేను రిచ్ కావాలి, అంబానీని దాటాలి, నాకు ఫరక్ కూడా పడదు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే బేసికలీ నేను కష్టాలు చూసిన పోయి, నేను ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ అయిన స్టార్టింగ్ లో కష్టాలు చూసిన, అందుకే నా
తోటి ఫ్రెండ్స్, యూ కెన్ సే ఫ్రెండ్స్ ఆర్ ఎవరో ఒకరి వీడియోస్ చూసేటోళ్ళు ఆ కష్టాలు పడకూడదు, రైట్? ఫస్ట్ అయితే నన్ను పిచ్చి తిట్లు తిట్టిండ్రు, అరే నీకు అసలు క్లాప్ పట్టుకోవడం రాదారా అని చెప్పేసి తిట్టిండ్రు, కాస్ట్యూమ్ చూసుకోవడం రాదారా అని తిట్టిండ్రు, ఇంకొకటి ఆర్ట్ డైరెక్షన్ అంటే ఏంటో తెలియదా అని చెప్పేసి తిట్టిండ్రు. నేను ఇవన్నీ చూసిన. సో బేసికలీ ఏం చేయాలంటే మీరు ఇవన్నీ నేర్చుకోవాలంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా నేర్చుకోవాలంటే ఫిలిం ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ, రైట్? ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెండ్ తోనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాడితోనే ఫ్రెండ్షిప్ చేయాలి. సో బేసికలీ క్లాసెస్ వినండి, నేను మీకు ఫ్రెండ్ లెక్క మంచిగా అన్ని క్లియర్గా చెప్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ ఏ యూట్యూబ్లో దొరకదు, బయట మీరు లక్షలు వేలు కడితే తప్ప ఈ ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, బట్ నేను ఫ్రీగా ఇస్తున్నా. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి, నేర్చుకోండి. మీకు కరెక్ట్ పక్కా ప్యాషన్ ఉంటే నేర్చుకోండి. నేను ఫోర్స్ కూడా చేస్తలేను మీరు నేర్చుకోవాలి నేర్చుకోవద్దు అని చెప్పేసి. మీకు ప్యాషన్ ఉంటే నేర్చుకోండి. బట్ నేను గ్యారంటీ ఏమి ఇస్తాను అంటే మీరు నా ఛానల్లో అన్ని వీడియోస్ చూస్తే మీరు ఒక సినిమా అయితే పక్కా తీస్తారు. ఐ ప్రామిస్. మీరు సినిమా తీయకపోతే నన్ను అడగండి, కానీ మీరు నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియో చూడాలి. So that is about clapper loader, guys. So in the next video, we will be discussing about sites document గురించి discuss చేద్దాం. So bye.